హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్లో భాగంగా మనము ఈరోజు 28 ఏప్రిల్కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో బిఫోర్ గోయింగ్ టు ది సెషన్, స్మాల్ అనౌన్స్మెంట్ అండి. తెలంగాణలో అప్కమింగ్ నోటిఫికేషన్ ఏదైనా ఉంది అంటే అది గ్రామ పంచాయతీ ఆఫీసర్ తర్వాత నెక్స్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్. ఎస్ఐ కానిస్టేబుల్కు సంబంధించి 12,000 పైగా నోటిఫికేషన్స్ అనేటివి రాబోతున్నాయి. సో త్వరలో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడం కంటే నోటిఫికేషన్ కంటే ముందే చదివి పెట్టుకుంటే మనకు రివిజన్కి తగినంత టైం దొరుకుతుంది. టీ1 అకాడమీలో ఆల్రెడీ క్లాసెస్ అనేటివి ఉన్నాయి. సో ఆ వీడియోస్ని చూసి మీ యొక్క ప్రిపరేషన్ని ఎన్హాన్స్ చేసుకోండి. ఓకే, సో టాపిక్స్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ వోల్ఫ్ సెంచరీ అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఎందుకు ఉంది అనేది చూద్దాము. అలాగే ఫార్మర్స్ ఇస్రో చైర్మన్ గారు కస్తూరి రంగరాజన్ ఎవరైతే ఉన్నారో వారు ఏప్రిల్ 25 రోజున మరణించడం జరిగింది. సో వారి గురించి చూద్దాము. అలాగే వికసిత్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఉడాన్ స్కీమ్ న్యూస్లో ఉంది. ఇండిజినస్ హెచ్పివి టెస్ట్ కిట్స్ దేనికి సర్వైకల్ క్యాన్సర్కి. సో హ్యూమన్ పాపిలోమా వైరస్ సంబంధించి ఏంటనే చూద్దాము. అలాగే కర్ణాటక బేస్డ్ హ్యూమానిటేరియన్ ఎవరైతే ఉన్నారో మధుసూదన్ సాయికి ఫిజీ కంట్రీకి సంబంధించి హైయెస్ట్ ఆనర్ రావడం జరిగింది. అలాగే పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ వచ్చేసి మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే స్ట్రామ్ బ్రీకర్ మిసైల్, దీంతో పాటుగా తెలంగాణకి అలాగే ఏపీకి సంబంధించి స్పెషల్ కరెంట్ అఫైర్స్ కూడా చూద్దాం రీజనల్ కరెంట్ అఫైర్స్లో భాగంగా. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి ఇండియాస్ ఫస్ట్ వోల్ఫ్ శాంచురీ. ఓకే, ఎప్పుడు 1976లోనే దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎక్కడ మహదనూర్లో ఈ వోల్ఫ్ శాంచురీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. ఈ ఇండియన్ గ్రే వోల్ఫ్ ఏదైతే ఉందో దీన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ శాంచురీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇటీవల కాలంలో న్యూస్లో నిలిచిందనమాట. సో ఇండియాకు సంబంధించి ఫస్ట్ వోల్ఫ్ శాంచురీ ఏదైనా ఉంది అంటే అది పలమో టైగర్ రిజర్వ్స్లోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏంటి అండి, మహదనూర్ వైల్డ్ లైఫ్ శాంచురీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మెయిన్ ప్రొటెక్టెడ్ స్పీసీ ఏంటి అంటే ఇండియన్ గ్రే వోల్ఫ్ అన్నమాట. దీన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడు 1976లో. ఇది జార్ఖండ్లో ఉందండి, జాగ్రత్త. ఓకే, జార్ఖండ్లో ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉండడం జరిగింది. ఓకే, మేజర్గా ఇది వచ్చేసి ఫారెస్ట్, డెన్స్ ఫారెస్ట్లో, గ్రాస్ ల్యాండ్స్లో, అలాగే హౌసింగ్ డైవర్స్ వైల్డ్ లైఫ్ లైక్ లెపర్స్ దాంట్లో ఇది ఎక్కువగా నివసిస్తానమాట. సో ఇండియన్ గ్రే వైల్డ్ లైఫ్ కనుక చూసుకున్నట్లయితే ఎక్కడ లీస్ట్ కన్సర్న్, IUCN రెడ్ లిస్ట్లో లీస్ట్ కన్సర్న్లో ఉంది. మేజర్గా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏదైనా ఒక స్పీసీస్, ఏదైనా వైల్డ్ ఎనిమల్ న్యూస్లో ఉంది అంటే దానికి సంబంధించి 2 స్టేటస్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేచర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది కొన్ని జంతువులని వైల్డ్ లైఫ్ యానిమల్స్ని కొన్ని కేటగిరీలుగా విభజించడం జరిగింది. క్రిటికల్లీ ఎండేంజర్డ్, లీస్ట్ కన్సర్న్, ఓకే, ఎక్స్టెన్షన్, ఇలా కేటగిరీస్ చేసింది. సో ఆ న్యూస్లో ఉన్నటువంటి యానిమల్ దేనికి సంబంధించింది అనేది చూసుకోవాలి. IUCN స్టేటస్లో ఇండియన్ గ్రే వోల్ఫ్ ఏదైతే ఉందో అది వచ్చేసి లీస్ట్ కన్సర్న్లో ఉంది. ఓకే, అదేవిధంగా ఇంకో కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకి ఏదైతే ఉందో ఆ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో కొన్ని యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి వేరియస్ షెడ్యూల్స్లో పెట్టారు. షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3 అని చెప్పేసి. సో దీంట్లో మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఈ ఇండియన్ గ్రే వోల్ఫ్ ఏ స్టేజ్లో ఉందండి, షెడ్యూల్ 1 అంటే హైలీ ప్రొటెక్టెడ్ స్టేజ్లో ఉందని అర్థం అన్నమాట. సో ఇది ఎక్కువగా ఒడిస్సా, బీహార్, జార్ఖండ్ రీజియన్లో ఈ ఇండియన్ గ్రే వోల్ఫ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీని యొక్క ఫస్ట్ శాంచురీ అంటే ప్రొటెక్టింగ్ శాంచురీ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే మహదనూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఎక్కడ ఉంది, జార్ఖండ్లో ఉంది, జార్ఖండ్ స్టేట్లో ఉంది. సో ఇంపార్టెంట్, ఇటీవల కాలంలో న్యూస్లో ఉంది కాబట్టి కంపల్సరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేది ఫార్మర్ ఇస్రో చైర్మన్ అయినటువంటి కస్తూరి రంగన్ గారు ఇటీవల మరణించడం జరిగింది ఏప్రిల్ 25 రోజు. సో వీరి యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటి అని చూద్దాము. అలాగే మనకి వీరి యొక్క కమిటీస్ రికమెండేషన్స్ ఏంటి, వీరు ఎప్పటి నుంచి ఎప్పటికీ ఇస్రో చైర్మన్గా వర్క్ చేశారనేది కూడా చాలా ఇంపార్టెంట్. వీరు October 24, 1940 ఎర్నాకులంలోని కేరళలో జన్మించడం జరిగింది. వీరు ఇస్రో చైర్మన్గా 1994 నుంచి 2003లో వర్క్ చేయడం జరిగింది. ఇస్రో చైర్మన్గా లాంగ్ టర్మ్
చాలా లాంగ్ టర్మ్ డ్యూరేషన్ వీరు ఇస్రో చైర్మన్గా ఉండడం జరిగింది 1994-2003. ఓకే, అలాగే వీరు ఇన్సాట్ 2 సిరీస్ మనకి ఇప్పుడు ఏదైతే ఇండియన్ శాటిలైట్ 2 సిరీస్ ఏదైతే ఉందో, అలాగే ఇండియన్ రిమోట్ శాటిలైట్ సిస్టమ్ ఏదైతే ఉందో, అలాగే పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి డెవలప్మెంట్లో వీరి యొక్క ఆధ్వర్యంలోనే చాలా ఎక్కువగా డెవలప్మెంట్స్ జరిగాయి. వీరి యొక్క కీలక పాత్ర పోషించడం జరిగింది ఈ సిరీస్లో. అదేవిధంగా వీరు కొన్ని కమిటీస్కి హెడ్గా కూడా పనిచేశారు. సో ఆ కమిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. వీరు అంటే మరణాన్ని పురస్కరించుకొని న్యూస్లో ఉన్నారు కాబట్టి ఏదైనా వీరికి సంబంధించిన కమిటీస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్లో అడుగుతారు. సో ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెస్టర్న్ ఘాట్స్కు సంబంధించి ఒక మానిటరింగ్ కమిటీ అనేది ఏర్పాటు చేశారు, అడ్వైజరీ కమిటీ భాగంగా. సో దానికి వీరు కస్తూరి రంగన్ గారు రికమెండేషన్స్ కూడా చేయడం జరిగింది, దానికి హెడ్గా కూడా ఉన్నారు. అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఇటీవల కాలంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే ఉందో, సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి వీరు హెడ్గా కూడా వీరి యొక్క రికమెండేషన్స్ని బేస్ చేసుకొని, వీరి యొక్క కమిటీ రికమెండేషన్స్ బేస్ చేసుకొని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కూడా రావడం జరిగింది. అలాగే జేఎన్యూ మనకి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ ఏదైతే ఉందో దానికి వైస్ ఛాన్సలర్గా కూడా వర్క్ చేయడం జరిగింది. చైర్పర్సన్ ఆఫ్ ది కర్ణాటక నాలెడ్జ్ కమిషన్కి కూడా చైర్పర్సన్గా ఉన్నారు. ఓకే, రాజ్యసభ మెంబర్గా 2003 నుంచి 2009 మధ్యలో రాజ్యసభ మెంబర్గా ఉన్నారన్నమాట. సో కొన్ని ఎగ్జామ్స్లలో ఇటీవల కాలంలో మరణించినటువంటి ఇస్రో చైర్మన్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇస్రో చైర్మన్గా చేశారు ఫార్మర్ ఇస్రో అంటే చెప్పొచ్చు. అది మామూలుగా కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్లలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే నెక్స్ట్ హై లెవెల్ గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లలో ఇవి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, కంపల్సరీ అడుగుతారు కమిటీస్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీరికి హైయెస్ట్ ఆనర్స్ అయినటువంటి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్స్ కూడా రావడం జరిగింది వీరి యొక్క కాంట్రిబ్యూషన్స్ను పురస్కరించుకొని. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కస్తూరి రంగన్, ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ది ఇస్రో. నెక్స్ట్ వచ్చేసి వికసిత్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇప్పుడు న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందంటే వేరియస్ స్టేట్స్ నుంచి మై భారత్ వాలంటీర్స్ని పిక్ చేసుకొని ఏదైతే లే, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ స్టేట్స్లలో రెవల్యూషనైజ్ ది రిమోట్ బార్డర్ ఏరియాస్ని రెవల్యూషనైజ్ చేయడం కోసం అని చెప్పేసి మై భారత్ వాలంటీర్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నారు. అదే వికసిత్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. మనకి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి అనుబంధంగానే ఏది వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనేది కూడా తీసుకొచ్చారు. దీని ద్వారా ఏంటంటే కల్చరల్ ఇంటిగ్రేషన్, అదేవిధంగా బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మేజర్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలి అని చెప్పేసి ఒక కమ్యూనిటీ లెవెల్ ఎంగేజ్మెంట్ అనేది తీసుకురాబోతున్నారు. ఓకే, సామాజికంగా ఒక ఉద్యమం లాగా తీసుకురాబోతున్నారు. దీంట్లో భాగంగా ఆయా వేరియస్ స్టేట్స్ నుంచి ఈ మై భారత్ వాలంటీర్స్ని పిక్ చేయడం జరుగుతుంది. ఈ మై భారత్ ఎవరైతే వాలంటీర్స్ రిజిస్టర్ అవుతారో ఆ రిజిస్టర్ అయినటువంటి వాలంటీర్స్ని ఆ లోకల్లో ఉన్నటువంటి కమ్యూనిటీతోనే ఎంగేజ్ చేసి అక్కడ నాలెడ్జ్ ఎన్హాన్స్ చేయడము, ఎడ్యుకేషన్, హెల్త్ ఇలాంటి వాటిని ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. దీని మెయిన్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే 2047 కల్లా ఇండియాని డెవలప్డ్ నేషన్గా చూడాలనుకుంటున్నాం కదా. సో దాంట్లో భాగంగానే బార్డర్ విలేజెస్ ఏవైతే ఉంటాయో, భారత్ యొక్క బార్డర్ విలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ స్టెప్గా తీసుకురావాలని అనుకుంటున్నారు. అందుకని చెప్పేసి వికసిత్ విలేజ్ వైబ్రెంట్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి 15th నుంచి 13th మే మధ్యలో ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. 15th నుంచి 30th మే మధ్యలో 15 days ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయబోతున్నారు. దీంట్లో భాగంగా 23rd ఏప్రిల్ నుంచి మై భారత్ ప్లాట్ఫామ్లో ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో, సపోజ్ నేను వాలంటీరింగ్ చేయాలనుకుంటున్నా ఏది వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్కి, సో ఆ పోర్టల్లో ఏదైతే మై భారత్ ప్లాట్ఫామ్ ఉందో దాంట్లో నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది 23rd ఏప్రిల్ నుంచి తీసుకొచ్చారు. సో మేజర్గా రీవిటిలైజ్ రిమోట్ బార్డర్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో లే, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. మరి మినిస్ట్రీస్ చాలా ఇంపార్టెంట్. ఏ మినిస్ట్రీస్ కొలాబరేషన్తో చేస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్తో కంబైన్డ్గా ఏది వికసిత్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారన్నమాట. సో దీనికి లోకల్ గవర్నెన్స్ బాడీస్ అలాగే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ వారు సపోర్ట్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ITBP, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. అలాగే మొత్తంగా ఈ వైబ్రెంట్ ఏదైతే
వికసిత్ విలేజెస్ వైబ్రెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి 500 మంది మై భారత్ వాలంటీర్స్ని పిక్ చేసుకోబోతున్నారు. దీంట్లో భాగంగా యూనియన్ టెరిటరీస్ నుంచి 10 మంది వాలంటీర్స్ని, అదేవిధంగా డిఫరెంట్ స్టేట్స్ నుంచి 15 మంది చొప్పున ఒక్కొక్క స్టేట్ నుంచి 15 మందిని, అలాగే యూనియన్ టెరిటరీస్ నుంచి 10 మంది వాలంటీర్స్ని పిక్ చేయబోతున్నారు. అండ్ మేజర్గా 100 సెలెక్టెడ్ విలేజెస్ ఏవైతే ఉంటాయో అక్రాస్ ఫ్రమ్ ఇండియా ఫర్ 100 సెలెక్టెడ్ విలేజెస్ నుంచి మొబిలైజ్ చేయబోతున్నారు. ఓకే, దీంట్లో మేజర్గా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ యూత్ లీడర్షిప్ చెప్తున్నాను కానీ ఇక్కడ ఏదైతే డెవలప్డ్ స్టేట్స్లో పాటిస్తున్నటువంటి వేరియస్ పాలసీస్ని అక్కడ లోకల్లో ఉన్నటువంటి బార్డర్ విలేజెస్లో ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీతో ఎంగేజ్ అయ్యి కోరిలేట్ అవుతూ ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతున్నారు. మేజర్గా కల్చరల్ ప్రమోషన్, హెల్త్ కేర్ అవేర్నెస్, స్కిల్ బిల్డింగ్, ఎడ్యుకేషన్, కెరీర్ కౌన్సిలింగ్, అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, స్పోర్ట్స్, యోగా, మెడిటేషన్, ఎస్ఏ కాంపిటీషన్స్ని కూడా ఇందులో భాగంగా కండక్ట్ చేయబోతున్నారు. చెప్పాను కదా అండి, మేజర్గా 2047 వికసిత్ భారత్ ఏదైతే ఉందో డెవలప్డ్ నేషన్గా చూడాలనుకుంటున్నాము ఇండియాని, దాంట్లో ఈ బార్డర్ విలేజెస్ని ఫస్ట్ స్టెప్ కింద డెవలప్ చేయబోతున్నారు. మేజర్గా కల్చరల్ ఇంటిగ్రేషన్, హెల్త్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఈ నార్మల్ స్టేట్స్లలో ఏ విధంగా ఉంది, అదేవిధంగా బార్డర్ స్టేట్స్లలో ఏ విధంగా ఉంది, బార్డర్ విలేజెస్లలో ఎలాంటి డెవలప్మెంట్స్ తీసుకురావాలని ఒక వాలంటీర్ ప్రోగ్రామ్ కింద ఈ వికసిత్ విలేజ్ వైబ్రెంట్ ప్రోగ్రామ్ని తీసుకొస్తున్నారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఉడాన్ స్కీమ్ న్యూస్లో ఉంది అండి. సో మామూలుగా ఇది ఓల్డ్ స్కీమే. ఎప్పుడైతే ఏదైనా స్కీమ్ న్యూస్లో ఉంది అన్నప్పుడు ఏంటంటే దాని యొక్క ప్రీవియస్ ఏంటి, ఆ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు, దాని యొక్క ఇంటెన్షన్ ఏంటి, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అచీవ్మెంట్స్. ఇప్పుడు ఏంటి అంటే మేజర్గా న్యూస్లో ప్రజెంట్ ఓల్డ్ స్కీమ్ అయినప్పటికీ ఇప్పుడు న్యూస్లో ఉంటుందంటే దానికి రిలవెంట్గా ఏదో ఒకటి కంపల్సరీ రీజన్ ఉంటుందండి. సో ఆ రీజన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లలో కరెంట్ అఫైర్స్లో అడుగుతారు. సో ఉడాన్ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు? October 21, 2016లో. సో ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడికి? షిమ్లా నుంచి ఢిల్లీకి April 27, 2017లో లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ఉడాన్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే Tier 2, Tier 3 సిటీస్ అంటే క్యాపిటల్ సిటీసే కాకుండా Tier 2, Tier 3 సిటీస్, మనకి డిస్ట్రిక్ట్ సిటీస్ ఇలా ఉంటాయి కదండి. ఆ Tier 2, Tier 3 సిటీస్కి కూడా ఫ్లైట్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ ఎక్కువగా చేయాలి. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఈ ఫ్లైట్ కనెక్టివిటీ అనేది పెంచాలన్న ఉద్దేశంతో ఉడే దేశ్ ఆమ్ నాగరిక్ అనే పేరుతో ఉడాన్ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. ఎప్పుడు? 2016లో. తర్వాత ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి April 27, 2017లో షిమ్లా నుంచి ఢిల్లీకి ఆపరేట్ చేయడం జరిగింది. సో మొత్తంగా ఇప్పటివరకు ఏంటి 625 ఉడాన్ రూట్స్ని కనెక్ట్ చేయడం జరిగింది. 90 ఎయిర్పోర్ట్స్ని ఇంక్లూడింగ్ 2 వాటర్ ఏరోడ్రోమ్స్, 15 హెలికాప్టర్ హెలిపోర్ట్స్తోని ఇప్పుడు ఈ ఉడాన్ స్కీమ్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. 625 ఉడాన్ రూట్స్ని కనెక్ట్ చేశారు. అలాగే 1.49 crores ఆఫ్ ప్యాసింజర్స్ ఈ ఉడాన్ స్కీమ్ వల్ల అఫోర్డబుల్ ట్రావెల్ అనేది చేశారు. ఇప్పటివరకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 4023.37 crores అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆయా ఎయిర్ కనెక్టివిటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎయిర్పోర్ట్ నెట్వర్క్ ఎక్స్పాండెడ్ 74 ఎయిర్పోర్ట్స్. 2014లో ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉండేది? 74 ఉండేది. ఇప్పుడు 159 ఎయిర్పోర్ట్స్కి కనెక్ట్ అవ్వడం జరిగింది. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ఎయిర్లైన్స్. ఇప్పుడు సపోజ్ ఏదైనా రెగ్యులర్గా నడిచేదానికి ఫ్లైట్ కనెక్టివిటీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నార్మల్గా 3000 4000 ఫ్లైట్ ఉంటుంది. దానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకురావాలంటే ఫ్యూయల్ కన్జంప్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్సెస్, సెస్సెస్ ఇలాంటివి తగ్గిస్తేనే ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా ప్రైజెస్ తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. సో దాంట్లో భాగంగా గవర్నమెంట్ కూడా ఈ ఆపరేషన్స్కి ఏదైతే ఈ రూట్లలో ఫ్లైట్ కనెక్టివిటీ ఆపరేషన్స్కి అయ్యే ఖర్చులో కొంతవరకు రీఎంబర్స్మెంట్ కింద ఇవ్వడం జరిగింది. అదే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్. ఓకే, ఎన్షూరింగ్ అఫోర్డబుల్ ఫేర్స్, కొలాబరేటివ్ గవర్నెన్స్లో భాగంగానే ఇదంతా చేశారు. మేజర్గా కనుక చూసుకున్నట్లయితే ఉడాన్ యాత్రి కేప్స్ అనేటివి కూడా అఫోర్డబుల్ ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇవ్వడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కృషి ఉడాన్ వచ్చేసి సపోర్ట్ ఫార్మర్స్ కోసం అని చెప్పేసి, ఎయిర్ లాజిస్టిక్ ఫర్ ఎయిర్ ప్రొడ్యూస్ కోసం అని చెప్పేసి ఎయిర్ లాజిస్టిక్స్ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డెవలప్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే 120 న్యూ డెస్టినేషన్స్, 4 crore మోర్ ప్యాసింజర్స్ని 2035 కల్లా యాడ్ చేయాలని చూస్తున్నారు ఉడాన్ స్కీమ్ కింద. ఓకే, ఉడే దేశ్ ఆమ్ నాగరిక్. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి ఇండిజినస్ హెచ్పివి టెస్ట్ కిట్స్ ఏవైతే ఉన్నాయో సర్వైకల్ క్యాన్సర్కి చాలా ఇంపార్టెంట్ అండి. స్క్రీనింగ్ టెస్ట్లకు సంబంధించి హ్యూమన్ పాపిలోమా వైరస్ సంబంధించి టెస్ట్ కిట్స్ ఈ సర్వైకల్ క్యాన్సర్ కోసం అని చెప్పేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, డెవలప్ చేయడం జరిగింది. సో అదేంటో చూద్దాము. మనకి సర్వైకల్ క్యాన్సర్ మేజర్గా ఉమెన్స్కి వస్తుందండి. ఆడవాళ్ళలో ఈ సర్వైకల్ క్యాన్సర్కి ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ని మల్టిపుల్ సర్వైకల్ క్యాన్సర్స్ని ఈజీగా డిటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ టెస్ట్ కిట్స్ అనేవి డెవలప్ చేశారు. సో మేజర్గా వచ్చేసి అఫోర్డబుల్, యాక్సెసబుల్ అండ్ మాస్ స్క్రీనింగ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ఇన్ ఇండియా. ఓకే, దీని ఎవరు బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కింద ఈ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఓకే, గ్రాండ్ ఛాలెంజెస్ ఇండియా, అదేవిధంగా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వారు ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ సంయుక్తంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది, ఈ సర్వైకల్ క్యాన్సర్ టెస్ట్ని. ఓకే, అదేవిధంగా ఫోకసింగ్ స్క్రీనింగ్ వచ్చేసి టార్గెట్స్ ది 7 to 8 మోస్ట్ కామన్ హ్యూమన్ పాపిలోమా వైరస్ టైప్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా దీంట్లో ఈ టెస్ట్ల ద్వారా ఈజీగా సర్వైకల్ క్యాన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, దీంట్లో మేజర్గా యూజ్ చేసింది ఏంటంటే RT-PCR టెక్నాలజీ. ఈ టెక్నాలజీని ఉపయోగించే ఈ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన హెచ్పివి టెస్ట్ కిట్స్ని డెవలప్ చేశారు. RT-PCR రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమర్ చైన్ రియాక్షన్. RT-PCR అబ్రివేషన్ కంపల్సరీ అడుగుతారు. మనకి ఇది ఎక్కువగా కోవిడ్ టైంలో ఈ టెస్ట్లనే వాడారు. ఓకే, కోవిడ్ టైంలోనే ఈ టెస్ట్కు సంబంధించి ఎక్కువగా ఈ టెక్నాలజీని ఎక్కువగా యూజ్ చేశారు. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమర్ చైన్ రియాక్షన్. ఓకే, RT-PCR టెస్ట్ హై సెన్సిటివిటీ అండ్ స్పెసిఫిసిటీని కలిగి ఉండి హ్యూమన్ పాపిలోమా వైరస్ సంబంధించిన జెనెటిక్ మెటీరియల్ని ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతుంది. ఓకే, ఇది కాస్ట్ ఎఫెక్టివ్ అలాగే ఎఫిషియెంట్ కూడా. చాలా తక్కువ టైంలో ఎక్కువగా అక్యురసీతో ఈ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన టెస్ట్లని ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో సెకండ్ మోస్ట్ క్యాన్సర్ అమాంగ్ ఇండియన్ ఉమెన్. సో దీంట్లో బాగా ఎస్పెషల్లీ సర్వైకల్ క్యాన్సర్ గురించి కూడా తెలుసుకోవాలి. మనకి 2023-24 బడ్జెట్ 25-26, 23-24 కాకుండా 24-25 బడ్జెట్ కాకుండా 2023-24 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి. సో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అమాంగ్ ఇండియన్ ఉమెన్. ఓకే, మేజర్గా కాస్డ్ బై ది హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల. గ్లోబల్ ఇంపాక్ట్ కనుక చూసుకున్నట్లయితే 1 in 5 ఉమెన్ విత్ సర్వైకల్ క్యాన్సర్ ఆర్ ఫ్రమ్ ఇండియా. అంటే ప్రపంచంలో 5 సర్వైకల్ క్యాన్సర్ నుంచి బాధపడుతున్నారు అంటే దాంట్లో ఒకరు ఇండియా నుంచి ఉన్నారు అని చెప్పేసి గ్లోబల్ ఇంపాక్ట్గా చూపిస్తున్నారు. ఓకే, కాంట్రిబ్యూట్స్ టోటల్ 25% ఆఫ్ ది గ్లోబల్ సర్వైకల్ క్యాన్సర్ డెత్స్కి. సో 70% ఆఫ్ ది ఉమెన్ ఎలిజిబుల్ ఉమెన్ టు బి స్క్రీన్డ్ బై 2030 కల్లా ఈ ఏదైతే హెచ్పివి టెస్ట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఉపయోగించుకొని 2030 కల్లా 70% ఆఫ్ ది ఎలిజిబుల్ ఉమెన్ని టెస్ట్ చేయబోతున్నారు. దీని ద్వారా ముందే ఆ సర్వైకల్ క్యాన్సర్ని డిటెక్ట్ చేసి మరణాలు కాకుండా ఉమెన్కి ఎక్కువగా ఇంపాక్ట్ అవ్వకుండా ముందే ప్రివెన్షన్స్ అలాగే ఈ కాషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, దీన్ని డెవలప్ చేసిన ఆర్గనైజేషన్స్ చాలా ఇంపార్టెంట్. బయోటెక్నాలజీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్. ఇది ఏ డిపార్ట్మెంట్ కింద? డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, గ్రాండ్ ఛాలెంజెస్ ఇండియా వారు సంయుక్తంగా డెవలప్ చేయడం జరిగింది. సో పార్ట్నర్షిప్ వచ్చేసి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హెచ్పివి టెస్ట్ కిట్స్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. ఓకే, సర్వైకల్ క్యాన్సర్ కారణమైనటువంటి ఏంటి? హ్యూమన్ పాపిలోమా వైరస్. సో ఆ వైరస్ని డిటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి టెస్ట్ కిట్ని డెవలప్ చేయడం జరిగింది. అది ఉమెన్కి చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో ప్రతి 5 ఒకరు ఇండియా నుంచి ఇంపాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక బేస్డ్ హ్యూమనిటేరియన్ ఎవరైతే ఉన్నారో మధుసూదన్ సాయికి ఫిజీ కంట్రీస్కు సంబంధించిన హైయెస్ట్ ఆనర్. ఇప్పుడు మనకి భారతరత్న ఏ విధంగా హైయెస్ట్ ఆనర్ ఇండియాలో, ఆ విధంగా ఫిజీ కంట్రీకి సంబంధించినటువంటి హైయెస్ట్ ఆనర్ మధుసూదన్ సాయికి ఇవ్వడం జరిగింది. సో వీరు కర్ణాటక వాసి. సో వీరి యొక్క మెయిన్ ఏం కాంట్రిబ్యూషన్ చేసినందుకు గాను వీరికి ఇచ్చారు అంటే మేజర్గా వచ్చేసి వీరు సత్యసాయి సంజీవని చిల్డ్రన్స్ హాస్పిటల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. శ్రీ సత్యసాయి సంజీవని చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ద్వారా ఫ్రీ మెడికల్
క్యూరింగ్ అనే మెడికల్ సర్వీస్ అనేది ఇవ్వడం వల్ల వీరికి ఫిజీ అత్యున్నత గౌరవ పురస్కారం అనేది లభించడం జరిగింది. కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ, హైయెస్ట్ ఆనర్ ఇన్ ది ఫిజీ. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఫిజీ ఎవరైతే ఉన్నారో రాతు నైక్మా లాలా బాలు ఎవరైతే ఉన్నారో వారు ఎవరికి శ్రీ సత్యసాయి సంజీవని ఫౌండర్ అయినటువంటి మధుసూదన్ సాయి గారికి ఈ అవార్డు అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. గతంలో ఎవరికి ఇచ్చారు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి, అలాగే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి ఫిజీకి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. మన ఇండియాలో వచ్చేసి భారతరత్న ఎలానో ఆ విధంగా ఫిజీలో ఈ అవార్డు అనేది అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటిది. సో ఒక కామన్ మ్యాన్కి రావడం ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎందుకు ఇచ్చారు? శ్రీ సత్యసాయి సంజీవని చిల్డ్రన్స్ హాస్పిటల్ని ఫిజీలో ఎస్టాబ్లిష్ చేసి చాలామంది పిల్లల్ని ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడం ద్వారా, వారికి ఫ్రీగా సర్వీస్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఇవ్వడం జరిగిందనమాట. సో మేజర్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ హెల్త్ కేర్ నెట్వర్క్ని 11 స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఇండియా, అదేవిధంగా 4 హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజెస్ సెంటర్స్ని శ్రీలంక, యూఎస్ఏ అండ్ నైజీరియాలో నెలకొల్పినందుకు వారు ఏదైతే ఫ్రీ సర్వీస్ మెడికల్ సర్వీస్ ఉందో దాంట్లో భాగంగా వీరికి ఆ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో మేజర్గా వచ్చేసి వీరి వల్ల 1.2 మిలియన్ చిల్డ్రన్స్ ఈ సత్యసాయి హాస్పిటల్స్ సర్వీసెస్ ద్వారా హెల్ప్ అవ్వడం జరిగిందనమాట, లాభం పొందారు. సో ఈ అవార్డు కేవలం ఇండియా నుంచి ఇద్దరికి రావడం జరిగింది. అది కూడా హైయెస్ట్ పర్సన్స్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి, ద్రౌపది ముర్ము గారికి, ఒక కామన్ మ్యాన్కి రావడం ఇదే ఫస్ట్ టైం. సో వారే కర్ణాటక వాసి అయినటువంటి మధుసూదన్ సాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టార్మ్ బ్రేకర్ మిసైల్ అనే న్యూస్లో ఉంది. ఇది యుఎస్ఏకి సంబంధించిన, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన మిసైల్ అండి. ఇది రీసెంట్గా హౌతీ రెబెలియన్స్ ఏదైతే ఉన్నారో యెమెన్లో, సో వారిపైన దీన్ని ప్రయోగించడం జరుగుతుంది, అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో న్యూస్లో ఉన్నటువంటి నాట్ ఓన్లీ ఇండియాకి సంబంధించిందే కాకుండా ఇతరత్ర దేశాలకు సంబంధించిన మిసైల్స్ను కూడా మనము చదవాల్సిందే, ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఎయిర్ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ గ్లైడ్ బాంబ్. సో ఇది ఎయిర్ మిసైల్ అనమాట, ఎయిర్ టు సర్ఫేస్ అనమాట. ఓకే, స్మాల్ డయామీటర్ బాంబ్ అని కూడా అంటారు, స్మాల్ డయామీటర్ బాంబ్ 2. సో దీని వెయిట్ వచ్చేసి 93 kgs, లెంత్ వచ్చేసి 1.76 meters, అలాగే డయామీటర్ వచ్చేసి 15 to 18 centimeters. సో దీంట్లో మల్టీ మోడ్లో మిల్లీమీటర్ వేవ్ రాడార్, ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్, సెమీ యాక్టివ్ లేజర్స్ కూడా కలిగి ఉంది. GPS అలాగే INS నావిగేషన్ని కూడా రియల్ టైం టార్గెట్ అప్డేట్స్ కోసం అని చెప్పేసి కూడా వాడడం జరుగుతుంది. ఓకే, ఏదైతే డాటా లింక్ ఉందో టాక్నెట్ డాటా లింక్ వెపన్ టు వెపన్ కొలాబరేషన్ కోసం అని చెప్పేసి వాడుతున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. టాక్నెట్ డాటా లింక్ అనేది చాలా ఇంపార్టెంట్. వెపన్ టు వెపన్, ఇంకో వెపన్కి కొలాబరేషన్ కోసం అని చెప్పేసి వాడుతున్నారు. అలాగే ఆటోమేటిక్ టార్గెట్ రికగ్నిషన్ ఫర్ ప్రిసిషన్ టార్గెటింగ్ కోసం అని చెప్పేసి ఆటోమేటిక్ టార్గెట్ ప్రిసిషన్ కూడా వాడుతున్నారు. సో మేజర్గా కరెంట్ యూసేజ్ వచ్చి ఇక్కడ హౌతీ రెబల్స్ ఎక్కడైతే వాడుతున్నారు, యెమెన్లో ఉన్నారు కదా, అక్కడ ఏది స్టార్మ్ బ్రేకర్ మిసైల్ని వాడుతున్నారు. దీనికి ఇంకో పేరు ఏంటంటే స్మాల్ డయామీటర్ బాంబ్ 2. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వక్ఫ్. మనకి రీసెంట్గా వక్ఫ్ బోర్డ్ బిల్లుకు సంబంధించి అమెండ్మెంట్స్ చేయడం జరిగింది, దానికి యాక్ట్ కూడా చేయడం జరిగింది. సో ఈ వక్ఫ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వారు రీసెంట్గా వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ఒక డాటాని ఇవ్వడం జరిగింది. దాంట్లో హైయెస్ట్ వక్ఫ్ సంబంధించిన ఆస్తులు ఎక్కడ ఉన్నాయి అంటే ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో షియా కమ్యూనిటీలో వచ్చేసి 15,386 స్థిరాస్తులు ఉంటే, అదే సున్నీలో వచ్చేసి 2,17,161 ఉన్నాయి. సో మొత్తంగా స్థిరాస్తులు, చరాస్తులు ఈ వక్ఫ్ ఆస్తుల కింద కనుక చూసుకున్నట్లయితే 8,72,352 ఉన్నాయి. 8,72,352 స్థిర ఆస్తులు ఉండడం జరిగింది. చర ఆస్తులు వచ్చేసి 16,730. ఓకే, 16,713 ఆస్తులు అనేటివి ఉన్నాయి. మొత్తం ఈ చిరాస్తులు అనేది చాలా ఇంపార్టెంట్. హైయెస్ట్ మాత్రం ఎక్కడ ఉన్నాయి అంటే మనకి ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగింది. ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ అండ్ తమిళనాడు ఉంది. దేశంలో మొత్తం వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ఎంత 1,08,72,352 ఉన్నాయి. 16,713 వచ్చేసి చరాస్తులు ఉన్నాయి. ఇప్పటి వరకు 994 ఇతర అవసరాలకు కేటాయింపు
జరిగిందనమాట. సో దీంట్లో మేజర్గా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి యూపీ ఉత్తరప్రదేశ్లో, తర్వాత పశ్చిమ బెంగాల్లో, తర్వాత తమిళనాడులో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బీహార్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బీహార్లో తక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ ఒడిశా వచ్చేసి కూడా చాలా ఇంపార్టెంట్, పంజాబ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణకు కొత్త చీఫ్ సెక్రటరీగా ఎవరిని అపాయింట్ చేయడం జరిగింది, రామకృష్ణారావు గారికి. సో వీరు 14 బడ్జెట్లని రూపుదిద్దడం జరిగింది. సో ఇటీవల శాంతి కుమారి గారు ఈ నెల 30న ఏప్రిల్ 30న వారు పదవి విరమణ పొందబోతున్నారు. సో తెలంగాణకు కొత్త చీఫ్ సెక్రటరీగా వచ్చేసి రామకృష్ణారావుని అపాయింట్ చేయబోతున్నారు. వీరు బడ్జెట్ రూపకల్పనలో నిష్ఠాతులు. దాదాపుగా తెలంగాణకు సంబంధించి 14 బడ్జెట్లను వీరే రూపుదిద్దించడం జరిగింది. ఓకే, ఆర్థిక శాఖ సెక్రటరీగా వచ్చేసి వీరు 12 ఏళ్ళు సేవలు చేయడం జరిగింది, 12 సంవత్సరాలు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్, ఎవరు కొత్త చీఫ్ సెక్రటరీ అంటే రామకృష్ణారావు గారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దేశంలోనే తొలిసారిగా పేగు మార్పిడి శస్త్రచికిత్స అనేది మన హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో కండక్ట్ చేయడం జరిగింది. సో క్వశ్చన్ సింపుల్గా అడుగుతాడండి, ఇక్కడ ఏం లేదండి. దేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి మొట్టమొదటి పేగు మార్పిడి శస్త్రచికిత్స ఎక్కడ చేశారు అంటే ఉస్మానియా హాస్పిటల్. ఓకే, చాలా ఇంపార్టెంట్. దేశంలోనే తొలిసారిగా ఉస్మానియా ఆసుపత్రిలో పేగు మార్పిడికి సంబంధించిన కాలేయ వ్యాధితో ఏదైతే బాధపడుతున్నాడో అతనికి ఈ పేగు మార్పిడి అనేది నిర్వహించడం జరిగింది. ఓకే, సక్సెస్ఫుల్గా 7 రోజుల పాటు ప్రోటోకాల్ని కూడా ఎండోస్కోపీని నిర్వహించి సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. దాని ద్వారా రోగి ఎవరైతే ఉన్నారో వ్యాధిగ్రస్తుడు తను సేఫ్గా ఉన్నాడని చెప్పేసి కూడా వైద్యులు ప్రకటించడం జరిగింది. సో దీంట్లో భాగంగా క్వశ్చన్ ఒకటే అడుగుతాడు, దేశంలోని తొలిసారిగా పేగు మార్పిడి శస్త్రచికిత్స ఎక్కడ చేశారు అంటే ఉస్మానియా హాస్పిటల్, హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మిస్ వరల్డ్ ప్రచార లోగో ఖరారండి. సో మనకి మిస్ వరల్డ్ పోటీలు ఫస్ట్ టైం ఇండియాలో మనకి ఎక్కడ రాష్ట్రంలో మన హైదరాబాద్లో జరుగుతున్నాయి. 72వ మిస్ వరల్డ్ పోటీలో ప్రచారంలోగా ఖరారైంది. సో దీంట్లో భాగంగానే హైదరాబాద్లో మే 7th నుంచి మే 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు అనేవి మన హైదరాబాద్ ఆతిథ్యం అవుతుంది. దానికంటూ ప్రచార లోగోని తయారు చేశారు. సో దీంట్లో తెలంగాణ జరూర్ ఆనా అనే నినాదం ఉంది, తెలంగాణ జరూర్ ఆనా అనే నినాదం ఉంది. సో చాలా ఇంపార్టెంట్. మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి, మన హైదరాబాద్లోనే జరుగుతున్నాయి. ఏ డేట్ నుంచి మే 7th నుంచి మే 31 మధ్యలో జరుగుతున్నాయి. అండ్ లోగోలో ఏమని ఉంది, తెలంగాణ జరూర్ ఆనా అనే నినాదం ఉంది. ఓకే, సో అదేవిధంగా లాస్ట్ వచ్చేసి వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ అని చెప్పేసి ఏంటి, ఈరోజు ఏప్రిల్ 28ని వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ అనే దినాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మన పని ప్రదేశంలో ప్రతి కార్మికుడికి రక్షణ, ఆరోగ్యపరమైన వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో ప్రతి ఏటా ఏప్రిల్ 28న వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ అని నిర్వహిస్తున్నారు. దీన్ని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వారు 2003 నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. మేజర్గా 2022లో దాని థీమ్ వచ్చేసి కనుక చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అండ్ రైట్స్ ఎట్ వర్క్ అని చెప్పేసి నిర్వహించడం జరిగింది. సో ఫస్ట్ టైం 1970లో అమెరికాలో ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అనే యాక్ట్ను తీసుకురావడం జరిగింది. 1971లో ఏప్రిల్ 28న ఇది అమల్లోకి వచ్చింది. సో 1981లో ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ కన్వెన్షన్ని నిర్వహించింది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషను. 1981లో ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ కన్వెన్షన్ని నిర్వహించింది. సో తర్వాత 2003 నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ 28ని వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ని నిర్వహించడం జరుగుతుంది. సో 2025 థీమ్ ఏంటంటే రెవల్యూషనైజింగ్ హెల్త్ అండ్ సేఫ్టీ, ద రోల్ ఆఫ్ AI అండ్ డిజిటలైజేషన్ ఎట్ వర్క్. సో చాలా ఇంపార్టెంట్ అండి. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించుకొని కూడా ఏ విధంగా వరల్డ్ హెల్త్ సేఫ్టీ ఎట్ వర్క్ని నిర్వహించాలని చెప్పేసి అనే నినాదంతో ఈసారి థీమ్ ఉందండి. సో రెవల్యూషనైజింగ్ హెల్త్ అండ్ సేఫ్టీ, ద రోల్ ఆఫ్ AI అండ్ డిజిటలైజేషన్ ఎట్ వర్క్ అనే థీమ్తో ఈ ఇయర్ వరల్డ్ డే సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ అని చెప్పేసి డేని సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రతి ఏటా ఏప్రిల్ 28న సెలబ్రేట్ చేస్తారు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. అండ్ ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు,
3 నుంచి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే 1970లో ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ యాక్ట్ కూడా 1970లో అమల్లోకి రావడం జరిగింది. ఎప్పుడు ఏప్రిల్ 28నే. సో దాని తర్వాత 1981 నుంచి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వారు ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ కన్వెన్షన్ని నిర్వహించడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో దీంట్లో భాగంగానే అనారోగ్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా రోజుకి 6,300 మంది ఎక్కడైతే వర్క్ ప్లేస్లో మరణం చెందడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఈ సంఖ్య ప్రతి ఏటా 22.3 లక్షలుగా ఉంది. 22.3 లక్షలుగా ఇక్కడ వర్క్ ప్లేస్లోనే మరణం చెందుతున్నారని చెప్పేసి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వారు చెప్పడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అదేవిధంగా T1 అకాడమీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో యూపీఎస్సీకి సంబంధించి ప్రిలిమ్స్ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ సంబంధించి మ్యారథాన్ సెషన్స్ని సబ్జెక్ట్స్ వారిగా నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీతో చెప్పించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.